విహారీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు అంజనీ టాక్స్. మరి ఈరోజు అంజనీ టాక్స్లో ఒక వెరైటీ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. అది ఏంటి అనుకుంటున్నారా? దానికి ముందు కొంచెం చెప్పాలండి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. నిజమే కదా? మరి వారి శారీరక పెరుగుదల ఎంత అవసరమో మానసిక పెరుగుదల కూడా అంతే అవసరం కదండి. అయితే ఏదైనా శారీరక సమస్యలు వస్తే తల్లిదండ్రులకు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా పలానా డాక్టర్ని కలవాలి లేదా పలానా వాళ్ళని అడగాలి అనే ఒక నిక్కచ్చైన అభిప్రాయం ఉంది. కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తే లేదా సోషల్ ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలి అనేది పేరెంట్స్కి ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. ఈ విషయంగా సైకియాట్రిస్ట్ని కలవాలన్నా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎవరన్నా సలహా అడుగుదామనుకున్నా ఎవరేమనుకుంటారో అని చెప్పేసి పేరెంట్స్ తటపటాయిస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి సలహా ఇచ్చేందుకు, మోటివేట్ చేసేందుకు, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఒక ముగ్గురు ఒక యాప్ని పెట్టారు. అదే అమీగా యాప్. అందులో ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు వారు. మరి ఆ యాప్ ఏంటి, దాని గురించిన విశేషాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా మన టాక్స్? రండి. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు విహారీ టీవీ అండ్ అంజనీ టాక్స్ అండి. థ్యాంక్ యూ. గాయత్రి నటరాజన్ గారు అండ్ శిరీష గారు. సో ఒకళ్ళు మిస్ అయ్యారు, సుబ్బు గారు. సో సుబ్బు పరమేశ్వరన్ గారు. ఎస్, సుబ్బు పరమేశ్వరన్ గారు మీ హస్బెండ్. యా. సో యాప్ క్రియేట్ చేసింది వీరేనండి. వీరితో మనం ఆలస్యం చేయకుండా ఇక మొదలు పెట్టేద్దాం. సో శిరీష గారు, మరి ఏంటి అసలు ఒక్కసారి మీ గురించి ఇంట్రడక్షన్ మీ మాటల్లో ఇచ్చుకుంటారా ప్లీజ్? తప్పకుండా అండి. నా పేరు శిరీష. నాకు ఇద్దరు పిల్లలు. ఐఎమ్ ప్రౌడ్ మామ్ ఆఫ్ 2 children అండి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో ప్రస్తుతం టీనేజ్లో ఉన్నాడు. అమ్మాయి వచ్చేసి పాస్ట్ టీనేజ్. నేను ఒక 10 years అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా పనిచేశాను. తర్వాత ఏదో నాకు కొంచెం గ్యాప్ అనిపించింది. ఈ పని బోరింగ్గా అనిపించింది, టీచింగ్. సో ఒక వర్క్షాప్లో సుబ్బుని కలిసాను నేను. ఓకే. సో అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఐ కేమ్ టు వర్క్ విత్ గాయత్రి అండ్ సుబ్బు. సో అలా లెక్చరర్ మీరైతే ప్రీవియస్గా. అంటే మీకు అంత పిల్లలు ఉన్నారంటే నమ్మబుద్ధి ఎట్లేదండి. సంతూర్ మమ్మీలా ఉన్నారు మీరు. సూపర్. సో అండ్ గాయత్రి గారు, आपको తెలుగు मालूम है क्या? थोड़ा కొంచెం. ఇంగ్లీష్? Very well. I know Shankar Dada MBBS English very well, you know. I know Shankar Dada MBBS. No, he knows very good. I know Munna Bhai MBBS Telugu. Oh, super. So, आप proper from Tamil Nadu, right? Correct. Yeah. So, please introduction yourself. Okay. Hello, I'm Gayatri, and yes, I'm not proper from here. I was born in Tamil Nadu, but because my father was with the railways, I grew up in Maharashtra. Dad was with Central Railway. Yeah. That's why Maharashtra. But then my husband got a job over here, and so I think we were meant to be in Hyderabad. This is home for us. While I have not learned to speak Telugu yet as fluently, but I do understand. So I think halfway there, I'll learn the other half also. Yeah, super. And pan India artist like you, pan India person. You could say that. Yeah. So Subbu garu is your partner. Yes. Yeah. So about us, so Subbu, he started working with Dr. Reddy's here, and after a point he moved to consulting work, and around that time I had a preschool of my own. But then we had a calling, a moment where we felt that it's not just about learning and teaching, but there is more that children need, and that's how we came up with an NGO. We formed an NGO called Learning Curve Foundation, which focuses on children's social and emotional well-being. And out of that work, that is when we met Shirisha as well. Out of that work is the whole concept and idea of Amiga that was born. That's why we are here today. Very good and super asla. Relatives andi evana? Kadandi, but we are very nice friends now. Okay. I think friends is better than relatives. Super. I agree.
టోటల్లీ ఐ అగ్రీ విత్ దిస్. సో అంటే మరి ఆ భావాలు ఎలా కలిసినాయి అండి? అంటే ఆలోచిస్తాం కదా చాలా వరకు, అండ్ డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ లాంగ్వేజ్. సో మరి ఎక్కడ కలిసారు, ఏది నచ్చింది మీకు? ఓకే, చెప్పాలంటే నాకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అండి గాయత్రి. తను చాలా ఫ్రెండ్లీగా, చాలా ఈజీగా ఎవరితోనో మాట్లాడేస్తుంది. నేనేమో కొంచెం ఆచితూచి మాట్లాడతాను. నేను ఎక్కువ చదువుతాను, తను ఎక్కువ చేసేస్తుంది. మోర్ ఆఫ్ అ రైటింగ్ పర్సన్, షీఈస్ మోర్ ఆఫ్ అ డూయింగ్ పర్సన్. సో ఈమె ఆఫీస్లో కూడా అందరూ అదే అంటూ ఉంటారు, ఇప్పుడు ఇద్దరు ఇంత ఆపోజిట్స్ కదా, హౌ వుడ్ యూ మేనేజ్ టు వర్క్ టుగెదర్? సో మేము ఎప్పుడు అంటాం, వీఆర్ ఆపోజిట్స్ బట్ వీ అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్ వీ బ్యాలెన్స్ ఈచ్ అదర్. అదేదో అంటారు కదా, రెండు విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అన్నట్టు, లైక్ దట్. వెరీ గుడ్, సూపర్ అండి. సో మరి అమీగా యాప్ ఎలా, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు అమీగా అంటే ఏంటండి? మాకు అమీగోస్ తెలుసు, మాకు మన కళ్యాణ్ రామ్ గారి మూవీ. మరి అమీగా, వాట్ ఈజ్ అమీగా? మాకు సినిమాలు పెద్దగా తెలియదు కానీ అమీగా గురించి అయితే కొంచెం బాగానే తెలుసు అండి. ఓకే ఫైన్. అమీగా అంటే ఫ్రెండ్. ఫ్రెండ్, ఇట్స్ మీనింగ్. ఓకే, ఇట్స్ అ ఫ్రెండ్. సో అమీగా యాప్ ఏంటి అంటే ఇట్స్ అ పేరెంటింగ్ యాప్. ఎలా అంటే ఇప్పుడు పేరెంట్స్, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరు ఇంట్లో ఎవరు లేరు. నా పిల్లలు ఎలా పెంచాలి అనేది నేను చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ముందు ఉండేవాళ్ళు, అమ్మమ్మలు ఉండేవాళ్ళు, నాయనమ్మలు ఉండేవాళ్ళు, ఒక కంబైన్డ్ ఫ్యామిలీ లాగా ఉండేది. నాకేం తెలియకపోయినా నేను మా పిన్నినో మా అత్తయ్యనో వెళ్ళి అడిగేదాన్ని. ఇప్పుడు నాకు ఎవరు చెప్తారో ఎవరు లేరు కదా. చాలా మంది న్యూక్లియర్ ఫ్యామిలీస్లోనే ఉంటున్నారు, ప్లస్ మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్. సో చిల్డ్రన్కి ఎలా ఎంత ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మాట్లాడుకోవాలి, ప్రాబ్లమే కాదు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు లేరు. సో అమీగా యాప్ ఏంటి అంటే పేరెంట్స్కి ఒక ప్లాట్ఫామ్, పిల్లల బిహేవియర్స్ కానీ ఇంకే బిహేవియరే కాకపోవచ్చు, అసలు ఇలా ఎందుకు అవుతుంది, ఏజ్ ఈ పర్టికులర్ ఏజ్లో ఏమేమి చేంజెస్ వస్తాయి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేరెంట్స్ లాగా మేము ఎలా రెడీ అవ్వచ్చు, పిల్లల్ని ఎలా రెడీ చేయాలి, ఇవన్నీ యాప్ ద్వారా మేము పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించాలని అనుకున్నాం. ఈ ఆలోచన ఎవరిదండి అంటే మీద గాయత్రి గారు? గాయత్రి చెప్పండి. I think all three of us. అలా ఏం కాదు, ఎవరో ఒకరికి వస్తుంది అనుకుంటారు, బయటకు ఒప్పుకుంటారు, అండ్ కలిసేసి చేస్తారు కదా. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ యాప్? సుబ్బు గారు. యా, దీనికి పెట్టడానికి ఏదైనా ఇన్స్పైర్ చేసిన ఘటన ఏదైనా చూసారా? అంటే ఇంతకుముందు ఏదన్నా పలానా చోట మనకి ఉంటుంది, ఐడియా ఒకటి ఉంటుంది మైండ్లో, బట్ ఏదైనా చూసినప్పుడు దాని మీద మనకి ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయి మనం పెట్టాలనేది ఒక సంఘటన అయితే ప్రేరేపితం చేస్తారు. అలాంటిది ఏదన్నా ఉందా? గాయత్రి మీరు చెప్తారా? Okay. So I have quite a few instances like that. For example, when we were doing a program in Chennai years ago, one child came back and said that my father drinks and comes and hits my mom. How do I deal with this? It's a big problem for every child. Exactly. So even if I teach the child how to manage, take responsible decisions, here we need to make parents understand that your behavior is disturbing the child. Yes. Quite recently in Hyderabad, in one of the schools, I was sitting in front of the school HM, and one parent came very angry. The mother was very angry, and the child was about 12 years old, 12-13 years old. And the mother was like, देखो ये लड़का स्कूल नहीं जाना चाहता है. How do I leave him alone at home and go to work? And she's continuing. She's saying कि मेरे को धमकी दे रहा है. If you send me to school, I'll jump from the terrace. And टेरेस से जंप करने का धमकी दिया था. धमकी दे रहा है. और वो जैसे ही वो बात बोली, ये हाथ से एक उसके कान में मारा, उसको पूरा गाल लाल हो गया उसका. उस सिचुएशन में सभी पेरेंट्स ऐसा रिएक्ट होता है ना? होता है, पर देन इतना बड़ा मूड आउट करके स्कूल लेकर आकर ये सिचुएशन करने से अच्छा आप वही 5 मिनट वो बच्चे के साथ बैठ के पूछ लो कि क्या हुआ, तो ये सब कुछ अवॉइड हो सकता है. Okay. The second thing the child is learning कि अगर तुमने कुछ किया तो मारना नॉर्मल है. Okay. So tomorrow अगर उसका छोटा भाई या बहन या दोस्त ऐसा कुछ सिमिलर सिचुएशन करेगा या बीवी कल करेगी, तो he will think it is okay to hit. Yes.
అదే పేరెంట్స్ నుంచి ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఓకే మనం ఇలా చేస్తే కొట్టేస్తారు కాబట్టి మనం చిన్నోళ్ళకి కూడా కొట్టేస్తే అయిపోతుంది, అదే నేర్చుకుంటారు. ఎస్, ఇండైరెక్ట్ లెసన్ అది వీళ్ళు నేర్చుకుంటుంది. సో ఆ థింకింగ్ మారాలి. సో అది మారాలంటే పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎస్. And I'm not saying parents are wrong, because we were raised like that. Now we had a lot of our share of beatings when we were young. So we also think that it is the right way to do. But वो जो logic तभी use हुआ, ये ज़माने में भी वही logic use होगा ज़रूरी नहीं है. Yes. We need to change our ways. అకార్డింగ్ టు చేంజ్ అవుతూనే ఉండాలి, తప్పదు. మార్పు అనేది మారాలండి, సహజం. ఎందుకంటే అప్పట్లో వేరండి, అంటే ఒక దెబ్బ కొట్టినా తీసుకోగలిగేవారు. ఇప్పుడు రెవల్యూషన్స్, ఆర్ట్స్ అండ్ పిల్లల్ని కొట్టకూడదనే ఒక చట్టాలు, అంటే మారుతున్న కాలంతో పాటు మనం కూడా కొన్ని మార్చుకోవడం అనేది ఖచ్చితంగా అవసరమే. అండ్ అంటే మీరు అప్పుడు సోషల్ వర్క్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూశారు. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా యాడ్ అయినాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మేము పెరుగుతున్నప్పుడు మా పేరెంట్స్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా ఇరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి చాలా బాధ వేసింది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చిన్న పొజిషన్ నుంచి ఆ పైకి వచ్చే వాళ్ళకి తెలుసు, చదువు విలువ తెలుసు, చదువుకుంటేనే మనకి ఇవన్నీ కన్వీనియన్సెస్ ఉంటాయి అని తెలుసు. వాళ్ళు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మా పేరెంట్స్ని చదివించారు. చదివించేసరికి వాళ్ళకి ఏంటి ఇంపార్టెంట్, చదువు ఉంటేనే, ఓన్లీ చదువు మాత్రమే మనకి ఇవన్నీ సమకూర్చి పెడతాయి. బికాస్ వాళ్ళు అలాగే పెరిగారు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్కి ఎలా వచ్చారు, చదువుకుంటే వచ్చారు, రైట్? సో మా పిల్లలకు కూడా మేము అలాగే చదువు ఉంటేనే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అని మేము చెప్పాం. బికాస్ మేము పెరిగిన తీరు వేరు కదా, మా పేరెంట్స్ పెరిగిన తీరు వేరు, మేము పెరిగిన తీరు వేరు. ఇప్పుడు మనం మన పిల్లల్ని పెంచే తీరు కూడా వేరు, బికాస్ అన్ని సర్కమ్స్టాన్సెస్ మారిపోయాయి. మనం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో లేము, వీఆర్ ఇన్ సిటీ. సో యూనో పర్సెప్షన్స్ మారుతూ ఉండాలి, మారుతూ ఉన్నప్పుడే పిల్లల్ని బాగా పెంచగలం. పిల్లలు అనేది ఏంటంటే, సో మనం సరౌండింగ్స్ నుంచే నేర్చుకుంటారు. పిల్లల బ్రెయిన్ లేకపోతే మైండ్, పిల్లలు అనేవాళ్ళు ఒక వైట్ పేపర్ అండి, అంతే. అది ఏం చూస్తే ఏం రాస్తే అదే డిజైన్ అయిపోతుంది. అది చేయాల్సింది మరి పేరెంట్స్ ఏనంటారా, టీచర్స్, అందరి రోల్ ఉంటుంది. అంటే సమాజం ఉంటుంది, ఈ సమాజంలో వాళ్ళు చూస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్, ఫ్రెండ్స్, ఇంతమంది ఉంటారు. సో వీళ్ళు ఇదంతా గ్రాస్ప్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు మనకి చాలా కష్టంగా ఉంటుంది, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇది మింగిల్ అవ్వడానికి ఇది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే చాలా ఇష్యూస్ వస్తాయి, చాలా ఇష్యూస్. జనరల్గా ఏంటంటే సైకియాట్రిస్ట్ని ఎవరైనా కన్సల్ట్ చేయాలన్నా ముందు, అంటే ఇప్పటికీ ఎడ్యుకేటెడ్ అయినా కాకపోయినా కూడా మోస్ట్లీ విలేజెస్లో ఆలోచించేది ఏంటంటే, మనం వెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ని కలిస్తేనో పక్కింటి వాళ్ళని అడిగితేనో అరే ఇది మెంటల్ అని చెప్పేసి పిల్లలు, అంటే అలా పిల్లాడికి ఒక నింద వస్తుందో పిల్లకు ఒక నింద వస్తుంది. సో ఇలాంటివి చేయకూడదు అనేది ఒక పేరెంట్స్కి ఉండి, ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు, ఎలా చెప్పుకోవాలో తెలియదు. సో మరి వాళ్ళకి మీరు ఈ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలనుకున్నారు. అసలు ఆ ఎమోషనల్ సపోర్ట్ అవసరమే అంటారా, కాదంటారా? నా వ్యూలో ఎస్, ఇట్స్ ట్రూ. బట్ మీ వ్యూలో ఏంటి అసలు? మీరు చెప్పారు కదా, ఇప్పుడు మెంటల్ హెల్త్ వేరు, మెంటల్ వేరు అండి. ఎస్. ఇప్పుడు చాలా మంది మెంటల్ హెల్త్ని మెంటల్ డిసార్డర్తో అసోసియేట్ చేస్తారు. కానీ మెంటల్ హెల్త్ అంటే ఏదైనా జబ్బు ఉంటేనో, లేకపోతే ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఉంటే కాదు. ఒక మనిషి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి అంటే మెంటల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ ఉంటేనే అది అవుతుంది. అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మెంటల్ ఇల్నెస్. మెంటల్ వెల్బీయింగ్ అంటే అన్ని రకాలుగా, ఇమోషనల్గా, ఫిజికల్గా, సోషల్గా మనిషి పూర్తిగా ఫంక్షన్ అయితేనే ఆ మనిషి హ్యాపీగా ఉండి సొసైటీకి కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. సో ఇమోషనల్ వెల్బీయింగ్ అనేది మనం నేర్పించాల్సిందే, అండ్ దెన్ మనం పిల్లల్ని సపోర్ట్ చేయాల్సిందే. పెద్దలకి మనకు కూడా కావాలి, పేరెంట్స్కి అవసరం లేదంటారా? చెప్పండి. సపోర్ట్ కావాలి, కంపల్సరీ. సో పిల్లలైతే డైరెక్ట్గా నేర్చుకోలేరు కాబట్టి పేరెంట్సే ఎడ్యుకేటెడ్ అవ్వాలనేది ఎవరి మోటో. ఎగ్జాక్ట్లీ, అక్కడి నుంచే వస్తుంది కదా. ఇప్పుడు పిల్లలు మనం అది చేయొద్దురా అని దానికంటే బాగా ఎప్పుడు నేర్చుకుంటారు, మనము మోడల్ చేస్తే ఒక బిహేవియర్. మనం ఫోన్ చూడొద్దు అని మనం 10 సార్లు చెప్తాం, కానీ మనం చూస్తూ ఉంటాం, నొక్కుతూ ఉంటాం, నువ్వు ఫోన్ చూడొద్దు అంటాం. కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడు, మా మమ్మీ చూస్తుంది ఫోన్ నాకు చెప్తుంది, మేబీ అప్పుడు పెట్టేస్తాడేమో, కానీ వాడి బుర్రలో ఏముంటుంది, మోస్ట్లీ వాళ్ళు చూసిందే వాళ్ళ మైండ్లో ఎక్కువ రిజిస్టర్ అవుతుంది. చెప్పేదానికంటే చూసే దాని నుంచే ఎక్కువ నేర్చుకుంటారు. సో పిల్లలు ఎలా ఉండాలి అని డిజైన్ చేయాల్సింది పేరెంట్సే. పిల్లలు మారాలంటే పేరెంట్స్ మారాలి ఫస్ట్, అంతేనా? పిల్లలకి అనేక రకాల సమస్యలు వస్తాయి.
అందులో మీరు ఎక్కువ ఏది అబ్జర్వ్ చేశారు? ఓకే, మాకు మేము పనిచేసే పిల్లలు స్కూల్స్తో పనిచేస్తాం కదండి. సో చిన్నపిల్లల నుంచి టీనేజ్ పిల్లల వరకు అన్ని రకాల పిల్లల్ని చూసాం మేము. సో బేసికలీ చాలా కామన్గా వచ్చే సమస్యలు ఏంటి అంటే ఇంపల్సివ్ బిహేవియర్ ఒకటి. అంటే ఆలోచించకుండా ఒక మాట అనేయటం. ఎందుకు పిల్లలు వదిలేయండి, పెద్దవాళ్ళు వర్క్ ప్లేస్లోనే ఇలా ఒక మాట అనేసి అయ్యో నేను ఎందుకన్నాను ఈ మాట అని తర్వాత ఆలోచిస్తాం. పిల్లలైతే ఇంకా తెలియదు, వాళ్ళకి అది తెలియక చేసేస్తారు. అది మాటే కాదు, ఏదన్నా యాక్షన్ కూడా ఇరగొట్టేయటమో లేకపోతే ఎవరినో ఒకళ్ళని నెట్టేయటము అలా చేస్తారు. అది ఇంపల్సివ్ బిహేవియర్. లేదంటే ఏదన్నా వెళ్ళి కొనుక్కోవటము పేరెంట్స్కి తెలియకుండా. ఇంకా మోస్ట్ కామన్ ప్రాబ్లం మాకు యాప్లో ఏది వచ్చింది అంటే మా పిల్లలు పొద్దున్న లెగవరండి. స్కూల్కి వెళ్ళాలంటే లేపి మాకు విసుగు వస్తుంది. స్కూల్ బస్ వచ్చేస్తుంది, మేము అరుస్తూ ఉంటాము, కానీ వాళ్ళు లెగవరు. ఇది చిన్న సమస్యగా కనిపించే అతి పెద్ద సమస్య. అవును, చాలా సిల్లీ సమస్య అండి. బట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళకపోతే టీచర్లు పాపం పేరెంట్స్ అంటారు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ఇలాంటి సమస్యలు అంటే జనరల్గా ఇళ్ళలో ఏమవుతుందంటే పిల్లలు పొద్దున్నే రెడీ అవ్వకపోతే అమ్మలు వచ్చేస్తారు, నాన్నలు వచ్చేస్తారు, పెద్ద యుద్ధ రంగం బ్యాటిల్ ఫీల్డే అవుతుంది. వాళ్ళకి కొట్టే బ్యాచ్ కూడా ఉంటుంది, పిల్లల్ని కొట్టడం చాలా ఉంటాయి. ఆ మూడు మళ్ళీ వీళ్ళు వర్క్ ప్లేస్ కి క్యారీ చేస్తారు, పెద్దవాళ్ళు పిల్లలు అయితే స్కూల్ కి క్యారీ చేస్తారు, స్కూల్ నుంచి టీచర్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇట్స్ జస్ట్ అ విషియస్ సైకిల్. ఒక్క పొద్దున నిద్ర లేకపోవటం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అంటే అసలు కదా, అది ఒక చైన్ ప్రాసెస్ అంతే. అక్కడ తగిలిన దెబ్బ ఇక్కడ దాకా క్యారీ అవుతుంది. సో మరి దానికి ఏంటి సొల్యూషన్ అంటారు, ఏమన్నా ఉందా? సొల్యూషన్ ఏంటి అంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్లో ఈ ప్రాబ్లం చాలా ఉంటుంది. వాళ్ళు రాత్రి పడుకోరు, పొద్దున్నే లెగవరు కదా. మనం కూడా టీనేజ్లో ఉన్నప్పుడు ఇలాగే చేస్తాం, నిద్ర రాదు మనకి, ఏం చేస్తాం. ఇప్పుడు పిల్లలకు కూడా అంతే, టీనేజ్ పిల్లలు ఎస్పెషల్లీ నిద్ర రాదు వాళ్ళకి. ఎందుకు రాదంటారు మీరు చెప్పండి? ఫోన్, మొబైలే. ఓకే, ఫోన్ కూడా లేదు, మొబైల్, టీవీ. ఓకే, టీవీ లేదు, ఫోన్ లేదు, ఎందుకు నిద్ర రాదండి? ఏదన్నా ప్రాబ్లం ఉందేమో పాపం, అదేమంటారు, నిద్ర ఇన్సోమియా ఏదో ఆ ప్రాబ్లం. అది చెప్పాగా నా ఇంగ్లీష్ శంకర్ దాదా ఇంగ్లీష్ అని, ఇలాంటి ఆనిముత్యాలు వస్తాయి. లేదండి, అట్లా ఏం లేదు. పిల్లలు టీనేజర్స్ బ్రెయినే వైరింగ్ డిఫరెంట్ ఉంటుంది పెద్దవాళ్ళకంటే. టీనేజర్స్ చిన్న పిల్లల్ని డీల్ చేయొచ్చు, పెద్దవాళ్ళని డీల్ చేయొచ్చు. ఈ టీనేజర్స్తో చాలా డేంజర్ అని, వాళ్ళని చాలా సెన్సిటివ్గా పట్టక రావాలని విన్నాం, నిజమేనా? ఏలియన్స్ అసలు కాదు, మనం కూడా ఏలియన్స్ కాదు. కాకపోతే అంటే అది చాలా స్మూత్ గా డీల్ చేయాల్సిన ఒక సెన్సిటివ్ మ్యాటర్. ఆ ఏజ్ వాళ్ళు ఏంటంటే అటు చిన్నపిల్లలు కాదు, ఇటు పెద్దవాళ్ళు కాదు. తెలిసి ఓకే, తెలియక ఓకే, తెలిసి తెలియని తనం అంటారు కదా. సో ఇప్పుడు మీరు 5 years లోపు పిల్లలు చూస్తే వాళ్ళ బ్రెయిన్ లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి, బర్త్ నుంచి 5 years లోపు. అలాగే టీనేజ్లో కూడా చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఆ రెండు ఇప్పుడు మధ్యలో ఏదైతే ఏజ్ ఉంటుందో దాంట్లో పిల్లలు చాలా హాయిగా ముద్దుగా ఉంటారు. 5 years to 11 years పెద్ద ప్రాబ్లమ్స్ రాదు. మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి వెన్ చిల్డ్రన్ ఆర్ 1 to 5 అండ్ దెన్ ఇన్ టీనేజ్. ఎందుకు అంటే అప్పుడు బ్రెయిన్ యాక్టివిటీస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీనేజ్లో చూసుకోండి, నేను మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేతి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ట్రై చేస్తాను. సో మనిషి బ్రెయిన్ ఇట్లా చేయిలాగా ఉంటుందండి. సో 3 parts ఉంటాయి. ఈ పార్ట్ ఏంటి అంటే మన బ్రీతింగ్, హార్ట్ బీట్, వాటన్నిటినీ మన రిఫ్లెక్సెస్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఈ మధ్యలో పార్ట్ ఏంటి అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ పైన పార్ట్ ఏంటి అంటే రేషనల్ థింకింగ్, అంటే కరెక్టా రాంగా నేను చేసేది, ఇది చేస్తే ఏమవుతుంది, డెసిజన్ మేకింగ్, రేషనల్ థింకింగ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇదైతే దీంతో ఏం ప్రాబ్లం రాదు, బికాస్ రిఫ్లెక్స్ యాక్షన్స్ కాబట్టి దీంట్లో మనం కంట్రోల్ ఏమీ లేదు. ఈ ఎమోషనల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది టీనేజర్స్లో ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ రేషనల్ పార్ట్ అసలు ఇంకా డెవలపే కాదు సరిగ్గా. ఓన్లీ 25 years, ఒక మనిషి 25 years వచ్చాక మాత్రమే అది ఫుల్గా డెవలప్ అవుతుంది. సో ఈ ఎమోషనల్ పార్ట్కి ఈ పార్ట్కి మధ్యలో కనెక్షన్స్ ఇంకా ఫామ్ అవుతూ ఉంటాయి టీనేజ్లో. సో టీనేజ్ బ్రెయిన్లో ఏమవుతుంది అంటే ఈ చేంజెస్ వస్తాయి కాబట్టి హార్మోనల్ చేంజెస్ కూడా చాలా వస్తాయి. సో పొద్దున్నే నిద్ర లేవలేకపోవటానికి కారణము ఒక హార్మోన్, మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. చూసారా,
హార్మోనల్ చేంజ్ వల్ల తగిలే ఒక పాపం ఆ పిల్లాడికి శాపం అయ్యి ఆ పిల్లాడికో ఇంత చైన్ క్యారీ చేయాల్సి వస్తుంది. బట్ దాన్ని ఏం చేయగలం? అదే చెప్తున్నాను, అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఇదిగో మా అబ్బాయి లేదా మా అబ్బాయి తప్పు చేస్తుంది కాదు, వాళ్ళ బ్రెయినే అలా వైర్డ్ అయి ఉంది. ఓకే, అది కావాలని వాళ్ళు చేస్తుంది కాదు, వాళ్ళ సైకిల్సే డిఫరెంట్. నా సైకిల్ లాగా కాదు, నా స్లీప్ సైకిల్ లాగా నా టీనేజ్ సన్ నా డాటర్ సైకిల్ కాదు. వాళ్ళ బ్రెయిన్ వైరింగే అలా ఉంది. నేనే కొంచెం ఓపిక్గా వాళ్ళు లేపాలి, లేదా ఆల్టర్నేటివ్ ఇంకేమన్నా ఉందేమో చూడాలి. అంతే తప్పితే అరవటము, కరవటము, కొట్టడము, బ్లాక్మెయిల్ చేయటము. బట్ ఇప్పుడు మోస్ట్ సమస్య ఏంటంటే శిరీష్ గారు, ఈ బిడ్డతో ప్రాబ్లం కాదు, తల్లితో ప్రాబ్లం కాదు, అన్నిటికంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అండ్ టీచర్ ఏమంటుందో, లేట్గా వెళ్తే ఏమవుతుంది, కొంప మునుగుతుందా, నాకు అర్థం కాదు నిజం చెప్పాలంటే. బట్ వీళ్ళు కూడా అరే ఒక్క నిమిషం లేట్ అయ్యో ఏంటి అని పనిష్మెంట్స్ వగైరా వగైరా. ఇప్పుడు మనం మోస్ట్లీ మన వైపు నుంచి ఆలోచించుకునే దానికంటే ఎక్కువ అవతలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే దగ్గర సగం జీవితం నాశనం. అది ఏమంటారు మరి? అది ఓన్లీ పేరెంట్స్ అది మార్చుకోవాలి ఎంతవరకు అని నా అభిప్రాయం. ఎంతవరకు అంటారు కరెక్ట్? మీరు Gayatri, would you like to talk about the phenomenon of having more likes? Why do people want more likes? Okay, we have a particular hormone, endorphins, right? We have a hormone, endorphins, that makes us feel good. Like you eat an ice cream, you feel good. Like that when you post something on social media, or when you dress something, when you wear a nice dress, you come out and your husband says, wow, you look pretty. Then tomorrow you again want to wear a nice dress for that comment because it makes you feel good. So when you post something on social media, you get 1 like, you feel good. I get 1K like, I mean sky. So what happens, you say, okay, one post I have got 100 likes. Great. So tomorrow I put one more. Tomorrow I get only like 20 likes. I don't like it, so I put one more. And that, because your endorphin effect is coming down, you want that feeling. It's like an addiction. You want that high feeling, so you keep doing it again and again, so that you keep getting the endorphins ka feeling higher and higher. So which is why we like attention, we like that constant focus on us. And that's with teenagers, if I were to come at it, teenagers have a slightly added problem along with this. Not only they want this endorphin feeling, which is why they do take all risky behaviors, because people are clapping, people are saying, yeah, you can do it. You see in movies, right, all that there are a bunch of students who are like, yes, come on, encourage, come on. Because the thrill is very exciting. But at the same time, in their head, they also have like 1,000 eyes they imagine are looking at you only. Yes. So that is why they are very particular about how they dress, because they think that there are constantly people only watching me, how I dress, how I walk, how I talk, how do I look cool, do I look stylish. All of this is partly in their head also. So these are the combinations. లైక్ దట్. చిన్నప్పటి నుంచి పెరగడమే ఇంక మనం అలా పెరిగామండి. అంటే నువ్వు మంచి డ్రెస్ వేసుకో, అందరు నేను చూస్తారు, మంచిగా ఉంటారు, నువ్వు బాగా ఏదైనా సాధించు, అందరి అటెన్షన్ నీ మీద ఉంటుంది. అలా ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరిగి మనం ఈ స్థితికి వచ్చామంటారా? పిల్లల్ని కూడా ఆ స్థితికి తెస్తున్నామంటారా? తప్పకుండా. మొన్న సండే ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. చిన్న పిల్లలు 2 years 3 years, వాళ్ళ మమ్మీ అట్లీస్ట్ ఒక 200 స్నాప్స్ అన్నా క్లిక్ చేస్తుందండి. ఆ పిల్లోడు నాకు వద్దు ముర్రో అని ఏడుస్తున్నాడు, కానీ వాళ్ళ అమ్మ ఫోటోలు తీస్తూనే ఉంది. సో వాళ్ళ అమ్మ ఏం నేర్పిస్తుంది ఆ పిల్లోడికి? నా నోకి వాల్యూ లేదు, అంతే కదా. నేను నో అన్నా మా అమ్మ నాకు ఫోటోలు తీస్తుంది. సో పెద్దయ్యాక పక్కన వాళ్ళు నో చెప్పినా నేను వాల్యూ ఇవ్వను, ఎందుకంటే నేను అదే నేర్చుకున్నాను. సో చిన్న విషయాలు, పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా, పిల్లవాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం అవసరం అండి? వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ప్రతిరోజు ఫోటోలు అవసరమా? వాళ్ళ సోషల్ మీడియా చూడొద్దంటారు. చాలామంది చిన్నపిల్లల భావాలకి అంటే ఏమంటారు, చిన్నపిల్లడు నీకేం తెలుసు, లైక్ దట్. అంటే ఇప్పుడు నా ఇష్టం కదా, నా బిడ్డ కదా అనే ఇదిలో వెళ్ళిపోతారు చాలామంది పేరెంట్స్. బట్ నేనేమన్నా అంటే పిల్లలు ఒకటి చెప్తారు కదా,
వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా ఎస్ నో చెప్పే ఒక రైట్ అనేది ఉంటుంది. బికాజ్ వాళ్ళది అంటే ఏం తెలుసు వాళ్ళకి, ఈ డ్రెస్ నాకు ఇష్టం లేదు, ఏం పోయింది పక్కన పెడితే ఏమైంది, అది ఏం పెద్ద నేరాలు ఘోరాలు అవ్వవు కదా, బట్ కాదు నీకు తెలీదు నువ్వు ఇదే వేసుకోవాలి అని అలా పేరెంట్స్ కూడా వాళ్ళని ఫోర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనం పెరిగిన తీరు అలా అండి. ఇప్పుడు మన పేరెంట్స్ మనం అలాగే పెంచుంటారు. నేను చెప్పిందే వేదం, బికాస్ నేను ఫ్యామిలీకి హెడ్, సో నేను చెప్పిందే మీరు చేయాలి, అలా పెంచుంటాము, అలా పెరుగుంటాం మనము. కొన్ని ఇష్యూస్లో అండి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయినా సూసైడ్ దాకా వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు 9th క్లాస్ పిల్ల, అంటే అప్పుడు మేము కూడా 7th క్లాస్ వెళ్ళండి, అంటే మేము చూసాము. అంటే అమ్మ ఏదో ఒక మాట ఉంది, నాన్న ఒక మాట ఉంది, నాకు నచ్చలేదు అంటే ఆ స్ట్రెస్ ఒక్కొక్కసారి తీసుకోలేక దే కమిటెడ్ సూసైడ్ అనమాట. సో అది ఎందుకు అంత దూరం వెళ్తుందంటారు? చెప్పగలగాలండి, ఒక పేరెంట్ కానీ ఒక చైల్డ్ కానీ మనసులో మాట చెప్పుకోగలగాలి. ఇప్పుడు చాలా మందికి బట్టలు కొంటే చాలా సంతోషం వేస్తుంది, లేదా ఏదైనా కెరియర్లో మంచి అచీవ్మెంట్ వస్తే సంతోషం వేస్తుంది, కాదనట్లేదు. కానీ ఒక మనసులో మాట చెప్పుకోలేనప్పుడు ఎందుకండి అవన్నీ కదా. సో పేరెంట్ కానీ ఒక మనిషికి ఒక మంచి కనెక్షన్ ఉండాలి వేరే మనిషితో. అది ఎలా వస్తుంది? ఫ్యామిలీ నుంచే వస్తుంది. ఇప్పుడు నేను మా అమ్మాయి చెప్పిన మాట నేను సరిగ్గా వినట్లేదు, అప్పుడు అమ్మాయికి నాతో కనెక్షన్ ఏముంటుందండి? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎప్పుడవుతుంది? ఎమోషనల్గా మనం ఇన్వెస్ట్ అయితేనే కదా ఎదుటి మనుషులు. ఇప్పుడు నేను మీరు చెప్పేది వింటున్నారో లేదో నాకు తెలియదు అన్నది అనుకోండి, అప్పుడు అంతే కదా. ఆ అటెన్షన్ అనేది లేకపోతే చెప్పాలన్న ఇంట్రెస్ట్, ఉత్సాహం, మూడు పోతుంది. ముందు మనం మార్చుకోవాల్సిందండి. ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ వరకు వదిలేయండి. ఇప్పుడు మీ స్పౌస్, మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు 100% అటెన్షన్ పే చేసి వినగలుగుతున్నారా? ఫోన్ చేతిలో ఉందా? టీవీ చూస్తున్నారా? లేకపోతే ఏమి లేకపోయినా మీ బుర్ర ఎక్కడన్నా ఉందా? సో మీరు ఎంత అటెన్షన్ పే చేస్తున్నారు, ఎంత ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను నిజంగానే వింటున్నాను, నేను నిజంగానే ఎంపతి చూపిస్తున్నాను. ఏదైనా సమస్య చెప్పుకుంటున్నప్పుడు, సమస్య కాకపోతే ఊరికే ఇదిగో ఈ రోజంతా ఇలా అయింది, హౌ వాజ్ యువర్ డే అని మీ స్పౌస్ అని అడిగితే నేను చెప్తున్నాను, కానీ వింటున్నారా? ఎస్, ఐ అగ్రీ విత్ దిస్ అండి. ఒకవేళ వాళ్ళ ఆన్సర్ ఎస్ ఆర్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఆ అటెన్షన్ అనేది వినాలి ఫస్ట్. అది ఆన్సర్ ఏదైనా అవ్వచ్చు, తర్వాత సంగతి తర్వాత. అది చాలామందిలో మనం ప్రజెంట్ మిస్ అవుతుంది. పర్టికులర్లీ పిల్లల్లో అయితే మనం ఇంకా దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. మీకు తెలియదు, నోరు మూసుకోండి ఎందుకు, వాళ్ళు మాట్లాడి అడుగుతున్నప్పుడు మనం చెప్పగలిగి వాళ్ళకి ఇది చేస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ బెటర్గా ఫీల్ అవ్వచ్చు. ఇందాక మేడం అన్నారు, వాళ్ళ నాన్న వచ్చి తాగేసి వచ్చి కొట్టడం అనేది ఆ పిల్లాడికి పెద్ద సమస్య. కొంతమంది ఓపెన్ అప్ అవుతారు, కొంతమంది అవ్వరు. సో అలాంటి వాళ్ళు వేరే వేలో వెళ్ళిపోవచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవచ్చు, లేదు మా నాన్న తాగొస్తున్నాడు కానీ నేను తాగితే తప్పేంది అనుకోవచ్చు. సో ఇలాంటి అది చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఇలాంటి టాపిక్స్ మీద నిజంగా పేరెంట్స్ని మోటివేట్ చేయడమే ఎక్కువ ప్రధానమని మీ యాప్ ఉద్దేశం. సో అది నిజంగా చాలా గొప్ప స్టెప్ అండి. ఎలాంటి కేసెస్ మీరు ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు? ఏజ్ ప్రకారం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు అయితే అబద్ధాలు, మా పిల్ల అబద్ధాలు బాగా చెప్తుంది. సారీ ఫర్ ఇంటరప్షన్. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అండి మీరు దీన్ని కన్సిడర్ చేస్తున్నారు? యాప్ అయితే 5 to 15 అండి. 5 to 15 years పిల్లలు. వరకు. ప్లీజ్ కంటిన్యూ. ఏ పిల్లలు అయితే యూజువల్గా సిబ్లింగ్ రైవల్రీ, అంటే అన్న తమ్ముడు కానీ ఇద్దరు పిల్లలు. అవునండి, అది మా చిన్నప్పుడు మా తమ్ముడిని నేను కొట్టేదాన్ని, మా తమ్ముడు నన్ను తగ్గొట్టేవాడండి. ఎందుకని అసలు ఎందుకు నాకు తెలియలేదు, నిజంగా ఇప్పుడు కూడా నాకు తెలియలేదు. ఎందుకు కొడతారు చెప్పండి? వై? చిన్నపిల్లల గురించి బాగా చెప్తారు. आई विल नॉट गो देयर, बट वहाँ वो टाइम पे सर्वाइवल वाला इशू था. तो वहाँ पे बॉन्डिंग से ज़्यादा रिसोर्सेज कम थे, तो खाना मेरे को खाना है, तेरे को खाना है, मैं तेरे को मार के मैं खाऊंगा. दैट वाज इट, अर्ली डेज वाला थिंग. बट नाउ दे आर कंपीटिंग फॉर अटेंशन. यंगर चिल्ड्रन आई एम टॉकिंग अबाउट. हमारी उम्र में नहीं पता कैसे होता, बट फॉर यंगर चिल्ड्रन इट इज, for example, when there is a new baby in the house, the first emotion that the elder child is experiencing is jealousy. Till now my mother was with me the full time, and now there is a baby. The other thing is also that that the child is also curious about the baby. The baby is really soft. They want to touch, they want to feel. Yes. And what happens is that as parents, we want to protect the newborn because we know it is very small, but we are constantly pushing the other child away. So there is an
there is a feeling of my mother prefers this more than యా me. కరెక్ట్. అంటే అక్కడ బాబు పాపను మనం టచ్ చేయాలంటే చాలా సెన్సిటివ్గా మనమే భయపడతామా, ఆ భయంలోంచి ఈ పేరెంట్స్ అవ్వచ్చు, అమ్మమ్మలు నాయనమ్మలు అవ్వచ్చు ఏం చేస్తారంటే ఈ పాపని దూరంగా ఉండి అంటారు. ఓహో వీడు ముద్దైపోయాడు, నేనేమో ఇదైపోయాను అనేది ఎగ్జాక్ట్ పాయింట్ మ్యామ్. So to a lot extent that is the reason. And how you can do this? So my personal opinion with parenting is that just like we plan for our career, if I need to become a doctor, I need to start working today. If I need to have another child in the house, what should I need to do with my elder child? I need to start planning that today. Saying that, you know, there is a baby coming and involving in purchasing of things or setting up of the house or talking about I'm going to a doctor's appointment. The child needs to be prepared mentally as much for any change. They are still small. They cannot process change. ఓకే. For example, if you buy a child a toy and it suddenly breaks, why do they cry? Because they formed an attachment with it and something has changed about it, it is not working, they're not able to cope with it. And bringing in another child is a big threat. ఆ రోజు అనాదిగా పడ్డ అనాదిగా ఆ రోజు పడ్డ పునాది అది అంతేనా, జిందగీ మొత్తం లాగుతుంది ఆ రైవల్టీ. And these things build over time with everything, every single interaction that the parent does with the child. Although the intentions might be clear and clean, but for a child, దాన్ని ఏంటంటే పేరెంట్స్ కూడా అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పుకోగలగాలి. అదే మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ అంటారు. ఎస్. అండ్ ఇంకొకటి నేను పర్సనల్గా విన్న కేసు ఒకటి ఏంటంటే, ఈ మదర్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇద్దరి ఈ బ్రదర్స్ అవ్వచ్చు లేకపోతే సిబ్లింగ్స్ మధ్య వాట్ ఎవర్ దే ఆర్, వాళ్ళ మధ్య కాంపిటీషన్ అనేది పెట్టడం. అంటే మీ ఇద్దరే కాంపిటీషన్. ఇప్పుడు బయట వాళ్ళతో జనరల్గా పెడతారు, అది వేరే పాయింట్, అది అనదర్ పాయింట్. బట్ సిబ్లింగ్స్ మధ్య కాంపిటీషన్ పెట్టడం, ఒకరికి మించి ఒకరు ఉండాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, లేదు అప్పుడే మీరు కసిగా సంపాదించుకుంటారు అని చెప్పడం అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయిన ఒక మ్యాటర్. నా కళ్ళ ముందే జరిగిన నేను ఆపలేకపోయా. ఐ కాంట్, నేనేం చేయలేను దానికి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, కాంపిటీషన్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. సో ముందు ఇప్పుడు గాయత్రి చెప్పినట్టు రిసోర్సెస్ కోసం కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు అక్కడ మనం అడవుల్లో ఉన్నప్పుడు చాలా రిసోర్సెస్ తక్కువ ఉండేవి. నేను ఒక యానిమల్ని చంపి తింటేనే నేను బతుకుతాను అంటే, ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు ఒకే యానిమల్ని హంట్ చేసేవాళ్ళు. ఎవరైతే సక్సెస్ అయ్యేవాళ్ళో వాళ్ళే తినేవాళ్ళు, వాళ్ళే బతికేవాళ్ళు. కానీ మన బ్రెయిన్ అడవుల నుంచి ఇక స్టూడియోకి వచ్చింది, కానీ అది మారలేదు. మనం ఇప్పుడు మనుషుల్ని జంతువుల్ని చంపట్లేదు, చంపితేనే బతికే పరిస్థితి కాదు. కానీ ఆ కాంపిటీషన్ అనేది మాత్రం అనాదిగా వస్తూనే ఉంది మన బ్రెయిన్లో. పేరెంట్స్ ఏం చేయాలి, బికాస్ అది ఇన్గ్రెయిన్డ్ ఇన్ బ్రెయిన్ కాబట్టి వాళ్ళు కాన్షియస్గా కాంపిటీషన్ కాదు కొలాబరేషన్ నేర్చుకోండి, కోఆపరేషన్ నేర్చుకోండి అని నేర్పించామనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఇలాగ ఉండదు. అంతే కదా. కానీ కాంపిటీషన్కి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అనుకోండి. అడ్వాంటేజెస్ కన్నా నాకు ఏదో డిసడ్వాంటేజెస్ ఎక్కువ కనపడ్డాయి. వాళ్ళు చెప్పుకోవడం ఎలా అంటే, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి, మీరు ఒకరికొకరు మించి ఉండండి, ఎట్ ద సేమ్ టైం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి, ఎవరు తగ్గకండి. ఇలా చదివితే కనీసం వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మనసులో ఏంటంటే ఓకే, ఒక టైప్ ఆఫ్ బాండింగ్, మనం ఎదిగి మన పక్క వాళ్ళని కూడా మనం పైకి తీద్దాం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే కసిగా సంపాదించుకోండి, ఒకరి మీద ఒకరు కసి పెట్టుకోండి అంటే వీళ్ళేంటి వెనకాల కట్టపలు అయిపోయి వెన్నుపోట్లు పొడి చేస్తున్నారండి. మామూలుగా దారుణంగా వెళ్ళిపోతుంది ఆ సిచ్యువేషన్. ఓ ఈడు వెళ్ళిపోతాడు, ఈడేసేద్దాం, లేదంటే ఏదో ఒకటి చేద్దాం, అది లాక్కోవాలి ఇది లాక్కోవాలని అసలు సిబ్లింగ్ రైవల్. అక్కడ వాళ్ళు అది తెలియక చేస్తున్నారు అనే అనుకోవచ్చు. ఎందుకంటే తల్లి అనే వాళ్ళు ఎవరైనా సరే అలా కోరుకోరు, తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ రైవల్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకండి అదే ఇప్పుడు వర్క్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది కాంపిటీషన్ అనేది. ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను నా తమ్ముడు కొట్టుకున్నాము, కాంపీట్ చేసుకున్నాము. అదే ఇప్పుడు వర్క్ ప్లేస్లో నేను పక్కన వాడిని ఎవరిని పెరగనివ్వను, నేనే ఫస్ట్ ఉండాలి, అన్ని నాకే ప్రమోషన్ రావాలి, అన్ని నాకే కావాలి, పక్కనోడు బతకూడదు. ఆ మెంటాలిటీలో చాలా మంది ఉన్నారు. మీరు ఒప్పుకోకపోయినా అంతే. వర్క్ ప్లేస్లో కూడా ఆ టెండెన్సీ క్యారీ అవుతుంది. అది ఎక్కడ, దానికి బీజం ఎక్కడ, ఇంట్లోనే. ఇలాంటి వాటన్నిటికీ మరి సమస్యలకు పరిష్కారంగా మీరు దారి చూపిస్తున్నారా? వస్తుంటాయి కదా, ఏవో చెప్పుకుంటా పోతే ఎపిసోడ్ సరిపోదు, ఒక సిరీసే తీయాలి. బట్ ఏంటి ఇలాంటి కేసెస్ కూడా తగులుతున్నాయా?
తగులుతాయండి. సిబ్లింగ్ రైవలరీ చెప్పాను కదా, సిబ్లింగ్ రైవలరీ ఒకటి, ఇంపల్స్ కంట్రోల్ ఒకటి, మూడ్ స్వింగ్స్ ఒకటి. మూడ్ స్వింగ్స్ అయితే పిల్లలు అందరిలోనూ ఉన్నాయి, పేరెంట్స్ లో కూడా ఉన్నాయి. మనకు కూడా కామన్. పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్. పక్కన వాడిగా మంచి షర్ట్ వేసుకున్నాడు, నేను వేసుకోవాలి, షూస్ కావాలి, ఫోన్ కావాలి. ఇలా కాదు, పెద్దలకు కూడా మంచి డ్రెస్ ఆవిడ వేసుకుంది, నేను వేసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది ఇందాక అనుకున్నాము సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలన్నా లేకపోతే ఎవరన్నా అడగాలన్నా ఒక ప్రాబ్లం వాళ్ళకి ఏమనుకుంటారో అని. సో ఈ యాప్ త్రూ అయితే సీక్రెట్గా మీ సలహాలు అనేవి తీసుకోవచ్చు. సో మరి ఏంటి ఆ యాప్ డిజైన్ ఎలా చేశారు, అసలు దాని గురించి చెప్తారా? ఎలా ఆ యాప్ అనేది మరి మనకి iOSలో ఉందా అండ్ ఆండ్రాయిడ్ వర్షన్లో ఉందా? 2 వర్షన్స్ ఉన్నాయండి. ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. iOS వర్షన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ డౌన్లోడ్ అండి? ఫ్రీ డౌన్లోడ్ అండి. ఓకే. సో దాని గురించి చెప్తారా ప్రాసెస్? అసలు ఇప్పుడు నాకేం తెలియదు టు సే ఫ్రాంక్లీ, నేను ఎలా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి? ఓకే, మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నట్టయితే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అమీగా అని టైప్ చేస్తే మీకు వస్తుందండి. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు. ఫ్రీ లాగిన్, దర్ ఇస్ నథింగ్ యూ నీడ్ టు పే ఇన్ ఇట్. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మీకు మీ గూగుల్ లాగిన్ త్రూ గూగుల్తో డైరెక్ట్గా మీరు లాగిన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫీచర్స్ గురించి చెప్పమంటారా? డీటెయిల్స్. సో బేసికలీ 3 మేజర్ ఫీచర్స్ ఉన్నాయండి అందులో. ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే, ద హైలైట్ ఆఫ్ అమీగా యాప్ ఏంటి అంటే, ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్, AI డ్రివెన్ ఒక యాప్, ఒక బాట్ ఉంటుందండి. సో మీరు మీ కన్సర్న్స్, మీ పేరెంటింగ్ కన్సర్న్స్ అన్నీ మీరు ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే మీరు యాప్ ద్వారా మాట్లాడచ్చు. ఓకే, కమ్యూనిటీ ఎలాగా? లైక్ లేదు, AI అంటే ఆస్క్ అమీగా అనేది. ఓకే, ఆస్క్ అమీగా కనెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు మీకు కామన్గా, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదండి, బులింగ్ కానీ, పియర్ ప్రెషర్ కానీ, అట్లా రకరకాలు కామన్గా పేరెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఒక దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మూడ్ స్వింగ్స్, మా ప్రాబ్లం ఏదో దాని మీద చూస్ చేసుకొని క్లోజెస్ట్ టు దట్ ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే మూడ్ స్వింగ్స్ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. అలా మీరు మాట్లాడుతూ ఉంటే యాప్లో మీ అంటే ఇమీడియట్ రెస్పాండ్ ఉంటుందండి, కొంచెం లాగ్ ఏమి ఉండదండి. ఇమీడియట్గా రిప్లై. మీతో ఎలా మాట్లాడుతున్నారో అలాగే మీరు యాప్లో మాట్లాడచ్చు. సో జనరల్గా ఒక కౌన్సిలర్, ఒక సైకాలజిస్ట్తో మాట్లాడితే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అట్లానే ఉంటుంది. సో మీరు సపోజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సైకాలజిస్ట్ మీ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇది ఎన్ని రోజుల నుంచి అవుతుంది, ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఎన్నిసార్లు వీక్లో అవుతుందా, లేకపోతే అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఓకే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు, ఇది కరెక్టా రాంగా అనేసి యాప్ నుంచే మీకు రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి. సో అలాగే పేరెంట్ మెంటల్ వెల్బీయింగ్ అన్నాం కదండి. సో మీరు ఎలా డీల్ చేస్తారు, మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అ పేరెంట్, మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు, ఎలా మేనేజ్ చేసుకుంటారు, అవన్నీ ఇన్ యాప్లోనే మీకు సజెషన్స్ వస్తాయి. పిల్లల సైకాలజీ కాదు, వచ్చిన పేరెంట్స్ సైకాలజీ కూడా మీరు లాగేస్తారు. అదైంది. నెక్స్ట్ సో మూడ్ స్వింగ్స్ ఉన్నాయనుకోండి, సో యాప్ ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు పేరెంట్గా మీరు జనరల్గా ఏం చేస్తారు, మీరు చేసే విధానం కరెక్టా రాంగా, బెటర్గా ఏమి చేయొచ్చు, 4-5 సజెషన్స్ ఇస్తాము. ఇవన్నీ అయిపోయాక సపోజ్ మీకు సాటిస్ఫాక్షన్ రాలేదు, ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, నేను ప్రాబ్లం అందరితో సాల్వ్ అవ్వలేదు, ఇంకా ఫర్దర్గా నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఏంటి నా పరిస్థితి అంటే, అప్పుడు మీరు డైరెక్ట్గా త్రూ యాప్ మీరు సైకాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్ బుక్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు త్రూ యాప్. సో మా ప్యానెల్ ఒక 6 to 7 చైల్డ్ సైకాలజిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఆన్లైన్ కౌన్సిలింగ్ అండి. మీరు ఎక్కడి నుంచి, ఇండియా కదా, ఎక్కడ వరల్డ్ నుంచి మొత్తం నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే మిగతా అన్నిటికీ ఫ్రీయే, ఒకవేళ సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ బుకింగ్ అయితే వాళ్ళ ఫీ వాళ్ళకి. ఓకే, వాళ్ళకి. ఇది ఆన్లైన్లోనేనా లేకపోతే వాళ్ళ అపాయింట్మెంట్ వెళ్ళి డైరెక్ట్గా మీట్ అవుతారా డాక్టర్స్? లేదండి, ఆన్లైన్. మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, మాటలు కూడా మీరు సెషన్ కూడా ఆన్లైనే ఉంటుంది. ఓకే, సూపర్. సో అండ్ ఇందులో ఒకటి పేరెంట్ కమ్యూనిటీ కూడా ఒకటి పెట్టారని విన్నాము. అవునండి, యాప్లోనే కమ్యూనిటీ. అంటే ఎందుకు అలా ఒక పేరెంట్ ఇంకొక పేరెంట్తో మాట్లాడతారు, మా పిల్లల ప్రాబ్లం ఇవి అని చెప్పారు కదా, మరి ఎందుకు కాదు? ఇప్పుడు నాకు సమస్య ఉందనుకోండి, నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు ఇంకా చాలా మంది ఇలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు అని అర్థం చేసుకోవటం. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయంటే అంటే ఈ మెంటల్ వెల్బీయింగ్, మెంటల్ హెల్త్ అన్నప్పుడు ఆ సమస్య నాకే,
పక్కన వాడికి కాదు అని ఆ మైండ్ సెట్లో ఉంటాం. కానీ అలా కాదు కదా. ఇప్పుడు మూడ్ స్వింగ్స్ అనేది ఇట్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. పియర్ ప్రెషర్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది. ఇప్పుడు మేము మాట్లాడినది ఏది మా యూనిక్ ప్రాబ్లం కాదు. పేరెంట్ అన్నాక ఈ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ మనం మన పిల్లల గురించి ఆలోచించినప్పుడు లేదు ఇది నా ప్రాబ్లమే, పక్కన వాళ్ళు మాట్లాడితే ఏమవుతుందో ఏమనుకుంటారో అని ఆ మైండ్ సెట్తో ఉంటాం. సో ఇట్లా కమ్యూనిటీ ఉన్నప్పుడు లైక్ మైండెడ్ పేరెంట్స్ ఓకే షేర్ చేసుకుంటాము, సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే రిసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి బ్లాగ్ ఆర్టికల్స్ ఉంటాయి, లేదా పాడ్కాస్ట్లు ఉంటాయి, వీడియోలు ఉంటాయి. ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము షేర్ చేస్తాం. ఇవన్నీ ఆల్ ఆఫ్ ఫ్రీ రిసోర్సెస్ అండి. యాక్చువల్లీ మరి ఇంత మంచి పని చేస్తున్నారు, పబ్లిసిటీ పీక్లో ఉండాలి, మరి ఎందుకని మీరు ఆర్గానిక్ వేలో వెళ్ళిపోతున్నారు మౌత్ పబ్లిసిటీ త్రూ? అంటే మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, లేదు అంటే మీరు ఎన్జిఓలో ఉన్నారు, సోషల్ వర్కర్, మీరు లెక్చరర్, చాలా చేశారు, మీకు ఆ సోర్స్ అంతా ఉన్నా కూడా ఎందుకు దీన్ని మౌత్ పబ్లిసిటీతోనే వెళ్ళాలనే దృక్పథంతో ఉన్నారు? ఎందుకంటే చాలామందికి తెలియాలి కదా. అవునండి, మరి తెలియాలి కదా. అదేమంటే మా మీద వేయండి అందరూ, అలా కాదు. అంటే ఎందుకు ఓన్లీ మౌత్ పబ్లిసిటీని ఇష్టపడుతున్నారు? అంటే మేము లైక్ లెర్నింగ్ కర్వ్ని కూడా ఇలానే పెంచామండి. లైక్ we didn't go into మేజర్ పబ్లిసిటీ ఈవెంట్స్ లాగా చేయలేదు. మా వర్క్ చూసి మా దగ్గరికి వచ్చి ఈ వర్క్లో వాల్యూ ఉంది అని తెలుసుకున్న వాళ్ళే మా దగ్గరికి వచ్చారు, ఇప్పటికి కూడా వస్తున్నారు. ఓకే. సో అమిగా కూడా ఆ బేసిస్ మీదే పెంచుదామని అనుకుంటున్నామండి. డబ్బులు ఇచ్చి పెయిడ్ మార్కెటింగ్, వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. పీపుల్ షుడ్ కమ్ అండ్ సీ ఆర్ వాల్యూ. 2 years అయిందండి స్టార్ట్ చేసి? 2 years కాలేదు. 1 year. ఈ జాన్లో రిలీజ్ చేసాము. ఎంతమంది యాప్ త్రూ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నారు అప్రాక్స్ డౌన్లోడ్ కానీ, లేకపోతే 1500+ డౌన్లోడ్స్ అయ్యాయి. సూపర్ అండి, 1 yearలో ఇంత అంటే సూపర్. అది కూడా మౌత్ పబ్లిసిటీతో. నాట్ ఈవెన్ అ సింగిల్ పెయిడ్ యూస్ అయ్యా. మరి ఏదైనా స్కూల్, పిల్లలంటే స్కూలే, మరి అక్కడ ఏదైనా పేరెంట్స్ మీటింగ్ సెషన్స్ పెట్టి వాళ్ళని మోటివేట్ చేయడం లాంటివి ఏమైనా చేస్తున్నారా దీని గురించి? గాయత్రి చెప్తారు, బికాస్ స్కూల్స్ తను చూస్తున్నారు. So we have a model where we partner with the schools because reaching parents individually is definitely a very difficult task, but we have a collection of parents in one school. So we just partner with the schools so that the schools can promote their mental well-being. A lot of, like you spoke about suicide some time back, it's also in some ways the pressure that is coming from school. So and schools do want to support children's mental well-being, they just don't know how. So that's how we are partnering with schools, where the school sends out a message to parents saying Amiga is our children's well-being partner, so download the app, make use of the facilities, and the response has been very good so far. We've signed up also one school in Mumbai, and we have more sign-ups happening in Hyderabad. So Mumbai is the first out of city one, but yeah, that's how we're going about it. సూపర్ అండి, కంటిన్యూ దిస్ లైక్ దిస్. నిజంగానే చాలా మంచి వర్క్ చేస్తున్నారు మీరు. సో మరి మీరు చూసిన వాటిలో ఏదైనా టిపికల్ కేసు ఏదైనా ఉందండి ఇప్పటి వరకు? అంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అరే ఇది చాలా సెన్సిటివ్గా ఉంది, లేదా మేము వినని కేసు ఎప్పుడన్నా టిపికల్గా ఉంది అనిపించింది, ఏదన్నా అనిపించిందా? నాకు తెలిసి అయితే మేము డీల్ చేయలేనిది టచ్ ఇప్పటి వరకు అయితే ఏమి రాలేదు. అంటే ఇది కూడా ఒక సమస్యనా అనిపించింది ఏమైనా ఉందా పోనీ? అంటే చాలా సిల్లీగా ఉంటాయండి, లైక్ నిద్రలో ఇవ్వకపోవడం. అది చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు చిన్నగా ఉండేది మీకు చిన్నగా ఉండకపోవచ్చు. సో మేము అలా ఎప్పుడు అనుకోము, మీ సమస్య మీదే, మా సమస్య మాదే. అంతే. మరి ఫీల్ ఫ్రీ ఉంటున్నారా మరి యాప్ త్రూ అయినా పేరెంట్స్ అనే వాళ్ళు చెప్పడానికి? ఎందుకంటే విడిగా వచ్చేసేటప్పటికి ఇది ఫిక్స్ అయ్యి, లేదంటే అరే చెప్పాను ఏమనుకుంటారు అనే మనకున్న పరమ దరిద్రం వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు మోస్ట్లీ విలేజ్లో ఫీల్ అయ్యేది అదే, మనం మన కోసం కాదు పక్కింటి వాళ్ళ కోసం బతుకుతాం మోస్ట్లీ. సో మరి యాప్ త్రూ వాళ్ళు ఫ్రీగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్యలు చెప్పగలుగుతున్నారు? మీరు మీ రూమ్లో కూర్చొని సైకాలజిస్ట్ మాట్లాడచ్చు, పక్కన వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. అదే అక్కడైనా ఫీల్ ఫ్రీ ఉంటున్నారా లేదా అనేది మాట్లాడతారండి, బాగానే మాట్లాడతారు. అంత డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్, సీక్రెసీ ఉంటుంది, మేమేమి డేటాని బయట ఇచ్చేమో. సో యా, బాగానే ఉంది. So I think one of the key things that we wanted when we started Amiga, that it should be a safe
space for parents to talk about everything. And Yes. talking about an experience, a typical experience was a very short one that I had with a parent. I was just heading out of the school when she stopped me, but I haven't had a chance to talk to her yet. She has a 14-year-old son, and when the child was born, she had issues in the family, husband being abusive and in-laws not being supportive. And she took it all out on the child for 14 years. కామన్ అది చాలా ఇళ్ళల్లో సమస్య. మనం మన ప్రాబ్లం అంటే అది తెలీదు అంటే తెలీదు ఆ ఎమోషనల్లో ఆ టైంలో మన ఏంటంటే ఎవరు రాజీవ్ గారు చెబుతారు ఆడేం అనలేడని ఆడి మీద కొడతారు పిల్లల్ని అన్నట్టు, పెద్దవాళ్ళ మీద ఉండు, అత్త మీద ఉండు, లేదా భర్త మీద ఉండు, లేదా భార్య మీద ఉండి, ఇంకొకరి మీద ఉండు, వీళ్ళ మీద చూపించలేని కోపం పిల్లల మీద చూపించడం అనేది చాలా మోస్ట్ కామన్. Very common. సో ఎస్. She came running because now the child has shut himself down. He doesn't talk to mother, he doesn't have a relationship with father. He's good at studies, all of that. The mother is saying, I don't have a relationship, what can I do? But I didn't have the time to talk to her because I had a flight to catch. But I think that would have been a long conversation ఎస్. to work on. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలండి నిజంగానే. పిల్లలు చెప్పుకున్నట్టు తెల్ల కాగితాలు వాళ్ళు ఏ మరికేసినా అది సమాజం నుంచైనా లేదా పేరెంట్స్ నుంచైనా వస్తుంది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా వాళ్ళ సఫరింగ్ పాయింట్ మనం గుర్తించి ఒక కేర్ తీసుకోగలిగితే అది ప్రొలాంగ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇది యాప్ త్రూ కాదు, ఇది కాదు, మీరు ఒక సోషల్ వర్కర్గా ఉన్నారు అండ్ మీకు తెలుసు, చాలా లైఫ్ చూసారు అండ్ లెక్చరర్స్ ఆల్సో. సో దానివల్ల పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఓకే, వాళ్ళని మీరు పేరెంటింగ్ యాప్ ద్వారా ట్రీట్ చేయగలుగుతున్నారు. లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మరి ఎలా, వాళ్ళతో ఏంటి, ఆ పిల్లలు ఏంటంటే వే చూపించే వాళ్ళు ఉండకపోవచ్చు, బ్యాడ్ వేలో వెళ్ళొచ్చు అండ్ ఆర్ఫనేజ్ త్రూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలంటారు? సెల్ఫ్ ఎడ్యుకేషనా? సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వన్ వే, కానీ మొత్తం దాని మీద డిపెండ్ అయితే కష్టం అండి. సో మేము లెర్నింగ్ కర్వ్ ద్వారా చాలామంది పిల్లలతో పనిచేస్తాం, ఎస్పెషలీ ఆడపిల్లలతో. కస్తూర్బా గాంధీ విద్యా పరిషత్ స్కూల్ వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అండర్ రిసోర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు. ఫ్యామిలీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఉంటాయి, లేబరర్స్ ఉంటారు, పేరెంట్స్ లేబరర్స్ ఉంటారు, లేకపోతే ఒక పేరెంట్ ఉంటారు, ఒక పేరెంట్ ఉంటారు, అట్లా చాలా రకరకాల సమస్యలతో వస్తారు. వాళ్ళందరితో మేము పనిచేస్తున్నామండి. సో గాయత్రి, వుడ్ యూ లైక్ టు యాడ్ వాట్ వీ డూ ఫ్రమ్ లెర్నింగ్ కర్వ్? I think it's better you explain in Telugu so that it's... ఓకే, సో లెర్నింగ్ కర్వ్ ద్వారా మేము సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేసి ఆ స్కిల్స్ని ఇంపార్ట్ చేయడానికి మా ప్రోగ్రామే ఉందండి. సో మీరు అన్నట్టు పేరెంట్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదా మంచి కేర్ గివర్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, సో అలాంటి వాళ్ళని అడ్రస్ చేయడానికి మా సొంత బుక్స్, మా సొంత కరికులం ఉంది. దీని ద్వారా మేము ఏం చేస్తాము అంటే టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాం. ఇవన్నీ ఎలాంటి స్కిల్స్, సెల్ఫ్ అవేర్నెస్ స్కిల్స్ కావచ్చు, రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సోషల్ కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీనింగ్ఫుల్గా ఎలా బతకాలి, రెస్పాన్సిబుల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి. ఇంకో వాడు నాకు డ్రగ్స్ ఆఫర్ చేస్తున్నాడు, నాకు ఈ సిగరెట్స్ ఆఫర్ చేస్తున్నాడు, చిన్న చిన్న విషయాలే కావచ్చు. నేను ఈ డెసిషన్ కరెక్ట్గా తీసుకుంటానా, తీసుకుంటే దాని కాన్సిక్వెన్స్ నేను బేర్ చేయడానికి రెడీగా ఉన్నానా, ఇవన్నీ మేము టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాం మా వర్క్షాప్స్ ద్వారా. ఓకే, ఈ వీళ్ళ వర్క్షాప్స్లో నేర్చుకున్నదంతా టీచర్స్ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సూపర్ అండి, మంచి ఆలోచన నిజంగా. అండ్ మీరు కరికులమ్స్ రాస్తారట కదా, ఆల్రెడీ లెక్చరర్ కొన్ని బుక్స్కి రాసినట్టున్నారు. అవునండి. ఏంటి మీది స్పెషలైజేషన్ సబ్జెక్ట్? నేను టీచింగ్ చేసినప్పుడు కాలేజ్లో నేను బయోటెక్నాలజీ చేశానండి. అది ఒక జమానా అయిపోయింది. మోర్ ఇంటూ సైకాలజీ అండ్ న్యూరో సైన్స్. సో నిజంగా అండి, ఈ అయితే అంతులేని క్వశ్చన్స్ అనంతం వస్తూనే ఉంటాయి. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు మనిషికి, అందులో పిల్లలకి అవి సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన మ్యాటరే. మీరు ఇంకేమన్నా ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారా? నేనేం చెప్తున్నాను అంటే, లైక్ ఈ ప్లానెట్ మీద అస్సలు క్వాలిఫికేషన్ లేకుండా ఎవరన్నా ఏదన్నా జాబ్ చేయాలి అంటే అది పేరెంట్ అండి. ఏ క్వాలిఫికేషన్ అక్కర్లా, మీరు 10th పాస్ అవ్వక్కర్లేదు, ఇంటర్ పాస్ అవ్వక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కానీ ఇట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ ఆన్ ది ప్లానెట్. ఇట్ ఈస్ ఈజియెస్ట్ టు గెట్ బట్ టఫెస్ట్ టు డూ. సో ప్రతి అడుగు
మీరు రెడీగా ఉన్నప్పుడే మీరు పిల్లల్ని కనండి. మై సిన్సియర్ అడ్వైస్. అది ఇమోషనల్లీ ఫిజికల్లీ అయితే టీనేజర్స్ నుంచి రెడీ అయిపోతారు, కానీ మీరు ఫైనాన్షియల్లీ ఫిజికల్లీ మెంటలీ రెడీగా ఉన్నప్పుడే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అది ఆషామాషి విషయం కాదు. మీ లైఫ్, పిల్లల లైఫ్, సొసైటీ అండ్ లార్జ్ లైఫ్ అంతా ఆ డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకొకటి, చేంజ్ అవ్వటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఈ ఏజ్లోనే అవ్వాలి అని ఏం లేదు. పిల్లలు చేంజ్ అయితే మనం కూడా అవ్వచ్చు. కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో, కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్ థింగ్ టు డూ. ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకొని, పిల్లల్ని అర్థం చేసుకొని, అండ్ లీడ్ అ హ్యాపీ లైఫ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎస్, సూపర్ వర్డ్స్. మీరేమన్నా? Okay, I strongly believe that no child wakes up in the morning and says, I'm going to make life difficult for my parents. So, if children are showing behaviors that you don't like, there are two aspects to it. One, children themselves don't know what is happening and why they are behaving that way. And I, as a parent, am getting triggered. Some past experiences are getting triggered because of my child's experience, which is why I am not able to manage the situation. So, if as parents we are able to stop and reflect, think about what is bothering me and what is causing that, parenting will be very smooth. యా, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. నిజంగా మీరు చేస్తుంది కూడా చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే ఎడ్యుకేషన్కి చాలా యాప్స్ ఉన్నాయి, లేదు హెల్త్కి సమ్ ఎక్స్ట్రా బ్లా 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 చాలా ఉన్నాయి. బట్ ఒక పేరెంటింగ్ ఎడ్యుకేషనల్ యాప్ అనొచ్చు దీన్ని. పేరెంటింగ్కి మీరు ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటున్నారు, ఒక సలహాలు ఇస్తున్నారు, అవసరమైతే సైకియాట్రిస్ట్ వరకు తీసుకెళ్ళడం అనేది గుడ్ థాట్. అండ్ మీరు పెట్టిన 1 yearలోనే చాలా గుడ్ సక్సెస్ కూడా చూశారు. సో ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఫ్యూచర్కి కూడా మీరు చాలా సమస్యల్ని సాల్వ్ చేయాలని, ఇంకా చాలామందికి ఒక గైడెన్స్లా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా విహారీ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you so much. Thank you for the opportunity. Thank you Vihari TV and thank you Anjali. థ్యాంక్ యూ. సో అదండి, చూశారు కదా. మరి నిజంగానే పిల్లలు అనేవాళ్ళు కల్మషం లేని పసి హృదయాలు. వారి హృదయం ఒక తెల్ల కాగితం లాంటిది. దాన్ని ఎలా మార్చాలి అనేది తల్లిదండ్రుల మీద, సమాజం మీదే ఉంటుంది. సో ఎవరో ఏదో అనుకుంటారని మన పిల్లల ప్రాబ్లమ్స్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బంది ఫీల్ అయితే అమీగా లాంటి యాప్స్ ఎన్నో ఉంటాయి, అలాగే అమీగా యాప్ ఉంది. సో మీరు ఫీల్ ఫ్రీగా వారిని కన్సల్ట్ చేయొచ్చు. ఆ యాప్ త్రూ మీ ప్రాబ్లమ్స్ మీరు వారితో చాలా ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు. వాళ్ళ టీం మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. సో అదండి ఇవాళ అంజనీ టాక్స్. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి విహారీ టీవీని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విహారీ టీవీ. Please subscribe Vihari TV.